అదృష్టవంతులు మనం. అవునా కదా? I'm not getting a proper sound. Yeah, see, let me tell you one thing. I'm just using a small mic, but my voice can be heard to everybody. మీరు ఎంతమంది? More than 3,500, 4,000 మంది ఉండి అక్కడ మీ వాయిస్ వినిపించట్ల దద్దరిల్లిపోవాలి సభ మొత్తం. That's it. This is the sound I really want. So I hope you all are going to continue the same sound all through the function. Yes? ఇప్పుడు అనిపిస్తుంది 3,500 కాదు 10,000 స్టూడెంట్స్ ఉన్నారని. ఇంకా పెరిగిపోతుంది నంబర్. సో మనలో ప్రతి ఒక్కళ్ళు నలుగురితో సమానమని ప్రూవ్ చేసుకుందాం ఈరోజు. ఓకేనా? కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే నా పర్సనల్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నానని చెప్పాను. అల్లకల్లోలంగా స్టేట్ ఉంది అనుకున్న సమయంలో ఇప్పుడు ఎవరు దీనికి ముందు తీసుకెళ్తాను ఈ స్టేట్ ని అన్న కండిషన్ లో వచ్చి నెమ్మదిగా వచ్చి ఈ రోజు ఇంత స్ట్రాంగ్ లీడర్ గా నిలబడిపోయారు. ఆయన ఆతృతగా ముందుకు వెళ్ళడం కాదు, స్లోగా అండ్ స్టడీగా డెవలప్మెంట్ తీసుకురావాలనే ఆలోచన ఉన్న మనిషి ఆయన. మీ అందరికీ తెలుసు ఈ స్టేట్ అంతా తెలుసా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం చాలా గొప్పది అంటారు. ఎందుకు? బికాస్ మనకున్నంత యూత్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. యూత్ ఉన్నారు అంటే, మనలో ఉన్న యంగర్ జనరేషన్ ఉందంటే ఏ పనైనా అంటారు కదా, కొండని కూడా పిండి చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు మీరంతా. అలాంటి యూత్ ఉన్న మన దేశం అన్నిటికంటే గొప్ప దేశం అంటారు. ప్రపంచ దేశాల్లో కల్లా గొప్ప దేశం మన దేశం. అలాంటి మన దేశంలో యూత్ కి ప్రాపర్ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి అని 777 కోట్ల రూపాయలు వెచ్చించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టిస్తున్నారు ఆయన. అంతేకాకుండా 2 లక్షల జాబ్స్ ఆల్రెడీ ఇప్పించారు. మీకు తెలుసు, వచ్చే 3 సంవత్సరాల్లో 15 లక్షల ఉద్యోగాలు మన యూత్ కి ఇప్పిస్తాననేసి ఆయన ప్రామిస్ చేశారు. అండ్ హీస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ దట్. ఈ మధ్య కాలంలో ఎన్నో స్కీమ్స్ స్కూల్స్ లో ఎన్నో స్కీమ్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీద, ఫ్రీ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ తరఫు ఇచ్చి ఇవ్వాలనేసి ఎన్నో స్కీమ్స్ పెట్టారు. 2 లక్షల జాబ్స్ ఆయన ప్రొవైడ్ చేసినట్లు వచ్చిన వాళ్ళు ఎంతో మంది మన కాలేజీల్లో కూడా ఉన్నారు, నాకు తెలుసు. సో మీరందరూ అర్థం చేసుకోవాలి ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలో అలాంటి సీఎం మనందరి కోసం ఈరోజు వచ్చినందుకు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద విమెన్ కి ఒక SMS పంపిస్తే 48 గంటల్లో 25,000 రూపాయల లోన్స్ ఇద్దామని మహిళలందరికీ ప్రకటించారు ఆయన. అది కూడా ఎంతో వరకు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్స్ లో పల్లెటూరులో కనుక్కున్నారంటే చాలా మంది మహిళలకి ఈ అవకాశం దొరికింది. ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ పెట్టారు. ఈ రోజు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన వచ్చారు కనుక నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇంటరాక్షన్ ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ మీద, వాటి సక్సెస్ మీద మాత్రమే మనం మాట్లాడదాం. అర్థమైందా? ఆల్ ది గర్ల్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్, yes, yeah, interaction program has to be only on the services he is providing for us. ఏమేం చేస్తున్నారు, వాటి ఎంతవరకు మనం ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి అన్న విషయాల మీద మాత్రమే డిస్కషన్ జరగాలి. మీరెవరైనా మాట్లాడాలంటే నిలబడండి, మైక్ తెచ్చిస్తారు, ఆ పాయింట్స్ మీద మీరు మాట్లాడుదురు కానీ. Anything else? Somebody wants to talk about our CM here on the stage? Yes? No? Who wants to come forward? Come forward. Only one student. Please come, Mama. One student.